ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. విజయవాడ లోక్ భవన్ వద్ద ఒకసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. లోక్ భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నం చేశారు. రోడ్డు మీద పరుగులు తీశారు విద్యార్థులు. గవర్నర్ తో అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి పోలీసులు నమ్మించి మోసం చేశారని విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే పోలీసులు పలువురు యువకుల్ని కూడా అడ్డుకొని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. అయితే అటు విద్యార్థులకు ఇటు పోలీసులకు మధ్య కూడా తోపులాట జరిగింది. ఒక విద్యార్థిని అయితే ఈడ్చుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు మనం అక్కడ చూసాం. ఒకసారి ఆ విజువల్స్ మనం యూటీవీ స్క్రీన్ మీద కూడా ఒకసారి అక్కడ చూద్దాం. అయితే అక్కడ పోలీసులకు విద్యార్థులకు మధ్య ఒక తోపులాట వాగ్వాదం లాగా అయితే ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక విద్యార్థి పడిపోతే దారుణంగా ఈడ్చుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు మనము యూటీవీ స్క్రీన్ మీద అయితే ప్రస్తుతానికైతే చూస్తా ఉన్నాం. విద్యార్థుల కాళ్ళు నడుములు పట్టుకొని లాగుతా ఉన్నారు పోలీసులంతా కూడా. సో విద్యార్థులందరూ కూడా రోడ్డు మీద పడిపోయి ఉన్నా కూడా వాళ్ళని దారుణంగా అలాగే ఈడ్చుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. విద్యార్థులందరూ కూడా ఒకరినొకరు అదిమి పట్టుకొని ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాళ్ళని పోలీసులు అయితే దారుణంగా లాక్కొని ఈడ్చుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా తెలియజేస్తారు. అయితే వెంకట్, ప్రస్తుతం విజయవాడ లోక్ భవన్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? విద్యార్థులంతా కూడా చూస్తున్నాం, రోడ్డు మీదనే పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు లోక్ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇక్కడ మనం చూసుకుంటే అంటే దేశవ్యాప్తంగా కూడా మొత్తం అంటే మొన్న నుంచి సోమవారం నుంచి కూడా ఉద్యమం అనేది తీవ్రంగానే ఉంది అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే విజయవాడలో మాత్రం ప్రభావం లేదు అనేటువంటి మాట ముందు నుంచి కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి. అయితే విజయవాడ కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కానీ చాలా తక్కువగా ఉంది అనేటువంటి మాట ఎక్కువగా వినపడుతోంది. కానీ ఎప్పుడైతే ఈ వామపక్షాలకు సంబంధించి ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ కానీ స్టూడెంట్ యూనియన్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ వెళ్లి అక్కడ నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున జరపడం, అదే విధంగా ముఖ్యంగా ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అంశం ఉందో దీనికి సంబంధించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి అంశాన్ని పదే పదే లేవనెత్తడం, అలాగే మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం వచ్చింది అని అంటే ఖచ్చితంగా అది మా రాష్ట్రం అంటే పక్కన ఉన్నటువంటి గుంటూరులో కానీ గుంటూరు పక్కన ఉన్నటువంటి ఒంగోలు, అలాగే నెల్లూరు, అలాగే తిరుపతి వ్యాప్తంగా రాయలసీమ వ్యాప్తంగా కూడా మొత్తం అది విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు రాజమండ్రి ప్రాంతం కానీ లేదంటే విశాఖలో కానీ ఉత్తరాంధ్రలో ఇలా మొత్తం కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ పోలీసులు మాత్రం కొంత అంటే విద్యార్థుల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి అంశాల విషయంలో పోలీసులు కాస్త సున్నితంగా వ్యవహరించడం మంచిది అనేటువంటి మాట కూడా ఉంది. మరి అంటే భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత తీవ్రతరమయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం కూడా అవసరమైతే విద్యార్థులతో చర్చలు జరిపి దానికి సంబంధించి సానుకూలంగా వ్యవహరించడం అనేది ఉత్తమం. లేదంటే గవర్నర్ తో అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పేసి పోలీసులు నమ్మించి మోసం చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నటువంటి మాట. దానికి పోలీసులు ఏమైనా వివరణ ఇచ్చారో దానికి సంబంధించి? అయితే పోలీసులు మాత్రం గవర్నర్ ప్రస్తుతానికి అందుబాటులో లేరు అనేటువంటి మాట అయితే చెప్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ ప్రస్తుతానికి అంటే దీనికి సంబంధించి చూసుకుంటే కొంత అటు ప్రభుత్వం కూడా ఈ ఆరాధీసింది. అంటే ప్రస్తుతానికి కేబినెట్ సమావేశం ఇప్పుడే పూర్తయింది. కేబినెట్ సమావేశంలోనే చంద్రబాబుకి ఈ నిరసనల గురించి చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే గవర్నర్ కార్యాలయానికి కూడా ఇప్పుడు లోక్ భవన్ కి సంబంధించి లోక్ భవన్ వర్గాలకు కూడా ఇప్పుడు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే గవర్నర్
అందుబాటులో లేను ఇతర కార్యక్రమాల కారణంగా అని చెప్పినట్లు కూడా మనకు సమాచారం ఉంది. అంటే ఇప్పుడైతే ఎవరినైనా విద్యార్థుల్ని అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ ఏమైనా కనిపించింది అక్కడ? అయితే పలువురు విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతానికి అయితే ఇంకా అరెస్టులు అయితే జరగలేదు అనేటువంటిది అందుతున్నటువంటి సమాచారం. అయితే ఉద్యమ తీవ్రత పెరిగితే అరెస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఆ విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ధర్నాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వారితో ప్రభుత్వం అయితే చర్చలు జరిపేటువంటి అవకాశం ఉండొచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే విజయవాడ లోక్ భవన్ లో ఒకసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. లోక్ భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాలు అంతా కూడా యత్నం చేశారు. రోడ్డు మీద విద్యార్థులంతా కూడా పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. గవర్నర్ తో అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి పోలీసులు నమ్మించి మమ్మల్ని మోసం చేశారని అక్కడ విద్యార్థులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని వాళ్ళంతా అక్కడ డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే పలువురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు ఇటు విద్యార్థులకు మధ్య తోపులాట కూడా జరిగింది. అయితే విద్యార్థులందరినీ కూడా ఈడ్చి పడేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. అయితే అక్కడ పోలీసులు వివరణ ఇచ్చిన ప్రకారం అక్కడ గవర్నర్ అందుబాటులో లేరని చెప్పినా కూడా అక్కడ విద్యార్థులు ఇంకా ముట్టడి ఇంకా నిరసన తెలుపుతూనే ఉన్నారు. సో అందుకని ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో రోడ్డు మీద నిరసనకారులంతా కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ లో కూడా పోలీసులంతా కూడా రోడ్డు మీద ఉండేటువంటి నిరసనకారులను కూడా ఈడ్చికెళ్లి లాక్కెళ్లేటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం అక్కడ కనిపిస్తోంది. ప్రధానంగా విద్యార్థులు ఆరోపిస్తున్నటువంటి మాట, మమ్మల్ని ఎవరైతే గవర్నర్ ఉన్నారో వారితో అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళు ఇలా మోసం చేశారని చెప్పేసి వాళ్ళైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు అక్కడ. సో ఒకసారిగా పోలీసులు అందరూ కూడా విద్యార్థుల మాట వినకపోయేసరికి రోడ్డు మీద ఉన్న వాళ్ళైనా సరే ఈడ్చుకొని నలుగురు మోసుకుంటూ కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికైతే విజయవాడ లోక్ భవన్ వద్ద కనిపిస్తోంది. సో పోలీసులు అయితే వారిని అదుపు చేయడానికి ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేస్తున్నట్టుగా కూడా క్లియర్ గా అయితే ఇక్కడ కనిపిస్తోంది అన్నమాట.